తలాంతును తను వాడుకోలేదు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడికి దేవుడు ఒక తలాంత్ ఇచ్చాడు. అది ఏ తలాంత్ అయినా సరే, జ్ఞానం కలిగిన తలాంత్ గాని, భయములోను, భక్తిలోను, మరి పరిశుద్ధతలోను తలాంతులు ఉంటాయి. కొంతమందికి టాలెంట్స్ అనొచ్చు, దేవుడిచ్చిన జ్ఞానము అనొచ్చు. కొంతమంది పాటలు బాగా పాడతారు, కొంతమంది ఆరాధన బాగా చేస్తారు, కొంతమంది వాక్యం బాగా చెప్తారు, కొంతమంది ఓన్లీ చర్చ్లో ఉన్న పట్టాలు అవన్నీ వేస్తూ ఉంటారు, పరుస్తూ ఉంటారు. కొంతమంది దేవుడి గురించి వెతుకుతూ ఉంటారు, కొంతమంది నిజ దేవుడు ఎవరు అని. అలా నిజ దేవుడిని తెలుసుకొని ఆరాధిస్తూ ఉంటారు. అలా కొంతమంది కొన్ని తలాంతులు ఇస్తే, కొన్ని తలాంతులు మానవుల్లో ఉన్నా సరే ఆ తలాంతులను మానవులు ఉపయోగించుకోరు. వాటిని ఉపయోగించకుండా భద్రంగా దాచిపెడతారు. ఆ తలాంతు అట్టే పోతుంది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. సో ఎప్పుడైనా సరే దేవుడిచ్చిన తలాంతులను వాడుకోవాలి.